Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1049 points down ay 76,330 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 345 పాయింట్స్ డౌన్ ay 23,086 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 693 పాయింట్స్ డౌన్ ay 48,041 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. లీవ్ అబౌట్ దిస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ 4% దగ్గరగా పడ్డాయి. నాకు తెలిసి ఇవాళ మీ పోర్ట్ఫోలియో 4% కంటే తక్కువ పడుంటే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లోనే ఇన్వెస్ట్ చేసి దెన్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనే చెప్తాను. ఈవెన్ లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఇవాళ చూడండి రియాలిటీ సెక్టార్ లో 6.5% ఫాల్ కనిపించింది. మెటల్ స్పేస్ లోను సుమారుగా 4% ఫాల్. గవర్నమెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇండెక్స్ లో కూడా సుమారుగా 3.5% ఫాల్. ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో వాటన్నిటిలో కూడా సుమారుగా 3% మినిమం ఫాల్ అయితే కనిపించింది. ఎవరి పోర్ట్ఫోలియో అయినా ఇవాళ 3% కంటే తక్కువ లాస్ తో ఎండ్ అయిందా? ఒక్కసారి వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాది చూస్తున్న పాయింట్ లో పీక్ చూస్తున్న పాయింట్ లో 4.5 దగ్గరగా కనిపించింది. తర్వాత నియర్లీ 4 దగ్గరగా వచ్చి ఎండ్ అయినట్టుంది. ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎంత వరకు ఫాల్ అయింది అండ్ ఇవాళ మీకు మాక్సిమం లాస్ ఇచ్చిన స్టాక్ ఏంటి, మాక్సిమం ఎంత పర్సెంట్ పడింది? నా దాంట్లో హైయెస్ట్ 10% దగ్గరగా పడిన ఒక 2 దగ్గరగా ఉన్నాయి. అలా మీ దాంట్లో పడిన స్టాక్స్ ఏంటి, అవి ఎంత పడ్డాయి అండ్ ఇవాళ మీ దాంట్లో పాజిటివ్ గా ఏదైనా స్టాక్ ఎండ్ అయిందా? అది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ జోన్స్ దగ్గరికి మన పోర్ట్ఫోలియో అయితే వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు రీసెంట్ గా ఉన్న ప్రతి వీడియోలో కూడా మీరు గమనిస్తే ఈవెన్ వైరస్ అనేలా, వైరస్ పాయింట్ లో మార్కెట్ పడినప్పుడు వైరస్ కారణం మార్కెట్ ఫాల్ కనేలా చాలా దగ్గర మనకి డేటా పాయింట్స్ కనిపిస్తున్నప్పుడు కూడా మనం ఒకే ఒక థీమ్ ని మేజర్ గా ఫోకస్ చేస్తూ వచ్చాం. అది డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ అండ్ మన రూపీ డిప్రిషియేట్ అవడం. ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, బిగ్ ఫాల్ కమింగ్, చివరి ఛాన్స్ అనేలా మీకు thumbnail లో ఉంటుంది. దాంట్లో పెయిన్ కి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో ట్రంప్ గారు జనవరి 20 ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్న టైంలో తను చేసే స్టేట్మెంట్స్ ఎక్కడ ఇన్ఫ్లేషన్ ని పెంచేస్తాయని ఫెడ్ వాళ్ళు కూడా భయపడి వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా బ్యాక్ అవుతారు. అలాంటి భయాలతోనే యుఎస్ బాండ్ డీల్స్ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆల్మోస్ట్ 4.8. ఇది ఇప్పటి వరకు ఈ రీసెంట్ డేస్ లో నేను ఎక్కడైనా ఇది మీకు వీడియోలో చూపించానా? 4.8. అండ్ డాలర్ ఇండెక్స్ 110 అబౌవ్ మీరు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసారా ఎక్కడైనా? అండ్ మన రూపీని చూడండి, ఎప్పుడూ లేదన్నట్టు ఇవాళే ఎంతలా డిప్రిషియేట్ అయిందో. ఏంటి 0.6% దగ్గరగా ఒక కరెన్సీ 1 డే లో డిప్రిషియేట్ అవుతూ ఉంటే మరి ఆ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఎందుకు చేయరు? ఇది నాకు తెలిసి లాస్ట్ 2 ఇయర్స్ లో అంటే ఫెబ్ 2023 నుంచి చూస్తున్నాను నేను మార్కెట్ లో ఉంటున్నా ఈ రూపీ డాలర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని. నాకు తెలిసి లాస్ట్ 2 ఇయర్స్ లో సింగిల్ డే లో ఇంతలా ఎప్పుడు మనకి కరెన్సీ అనేది వీక్ అవ్వలేదు. మన ఇండియన్ కరెన్సీ చాలా బోరింగ్ కరెన్సీ మంది. యూఎస్డి టు ఐఎన్ఆర్ పేరు ఎప్పుడు ఇంత వోల్టైల్ గా రియాక్ట్ అవ్వదు. లాస్ట్ 2 ఇయర్స్ లో ఇది ద వర్స్ట్ ఇంపాక్ట్ అనమాట మన ఇండియన్ రూపీ పరంగా. ప్రాబబ్లీ అది కూడా ఇవాళ మార్కెట్స్ ని ఇంతలా పుష్ చేస్తుండొచ్చు. లాజిక్ నేను రీసెంట్ వీడియోలోనే, సాటర్డే చేసిన వీడియోలోనే చెప్పాను. ఒక యుఎస్ సిటిజన్ అక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ పెట్టిన అతను డాలర్ తో కంపేర్ చేస్తే అతను పెట్టిన దేశంలో కరెన్సీ వీక్ అవుతూ తన దేశంలో ఉన్న కరెన్సీ స్ట్రాంగ్ అవుతూ ఎటువంటి రిస్క్ లేకుండా అక్కడ రిటర్న్స్ 4.8% ఇస్తూ ఉంటే, అంటే అక్కడ బాండ్ డీల్సే, గవర్నమెంట్ బాండ్ డీల్సే 4.8% ఇస్తూ ఉంటే అక్కడ వాడి ఇన్ఫ్లేషన్ 2%. దట్ ఆటోమేటిక్ గా ఎఫ్ఐఎస్ డబ్బులు బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. దాంతో ఇంకా మన రూపీ వీక్ అవుతుంది అనమాట. ఇది ఒక యాంగిల్ మార్కెట్స్ పడ్డానికి. ఎందుకు మార్కెట్స్ పడ్డాయి ఫస్ట్ తెలుసుకుందాం. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ఏంటి? నాకు తెలిసి ఇదే మెయిన్ యాంగిల్ అనమాట. ట్రంప్ ఒక ఇనాగ్రేషన్ జనవరి 20 జరుగుతుంది. ఈవెన్ మన ఇండియా సైడ్ నుంచి కూడా జయశంకర్ గారు మన ఇండియాని రిప్రజెంట్ చేసి వెళ్ళి అక్కడ హాజరవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ గా ఇది బాగా అర్థం చేసుకోండి. ట్రంప్ గారు వచ్చి యుఎస్ ని మళ్ళీ స్ట్రాంగ్ చేస్తారు, మళ్ళీ గ్రేట్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్. ఈసారి ఫెడ్ వాళ్ళ మీటింగ్ లో, అంటే ఫెడ్ వాళ్ళ మీటింగ్ జనవరిలో ఉంది, మార్చ్ లో ఉంది. జనవరిలో యాక్చువల్ గా కట్ ఉంటుందని మార్కెట్ లో గతంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా స్ట్రాంగ్ వస్తుండడం, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కానీ, ఐఎస్ఎం మ్యానుఫాక్చరింగ్ డేటా కానీ, అండ్ చివరికి ఈ ఫ్రైడే నేను పెట్టాను కదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాబ్స్ డేటా ఎక్స్పెక్టెడ్ ఏమో 1,60,000 ఉంటే 2,56,000 దగ్గరగా జాబ్స్ వచ్చాయి. సుమారుగా 1,00,000 జాబ్స్ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుండే. ఫ్రైడేనే నేను మన వాళ్ళందరికీ టెలిగ్రామ్ లో ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించాను. అండ్ తర్వాత సాటర్డే వీడియోలో కూడా ఓపెనింగ్ మనకి 200 పాయింట్ల అబౌవ్ దగ్గరగా నిఫ్టీ ఫాలో అవుతున్న ఇండికేషన్ ఉంది బికాస్ ఆఫ్ దిస్ జాబ్స్ డేటా. ఎందుకంటే ఆల్రెడీ ఎకానమీ పరంగా యుఎస్ లో ఉంటున్న ప్రతి ఫ్యాక్టర్ పాజిటివ్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. యుఎస్ ఎకానమీ అని ఎలా ఉంది? కనీసం జాబ్స్ అనే వీక్ గా వస్తే, పోనీ అనుకున్న దానికి దగ్గరగానే వస్తే సరేలే, మనం ఏమైనా వడ్డీ రేట్లు కట్ చేయకపోతే జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయేమో కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేద్దామని ఫెడ్ వాళ్ళు అనుకుంటారు. చివరాఖరికి జాబ్స్ కూడా
స్ట్రాంగ్ గానే వస్తే ఇక ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే దానికి లాజిక్కే లేదు. ఇప్పుడు కానీ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే పిచ్చి వాళ్ళు అంటారు వాళ్ళని. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, జాబ్స్ అంతా బాగానే ఉన్నాయి, అక్కడేమో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఎలా మనకు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేస్తారని ఎలా మార్కెట్ కూడా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి జనవరిలో ఫెడ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ 90% లేవనమాట. ఈసారి ఎటువంటి చేంజ్ ఉండదని. పోనీ మార్చ్ లో అయినా వస్తాయిలే, రేట్ కట్ ఉంటదిలే, ఈసారి డేటా స్ట్రాంగ్ గా ఉంది, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో డేటా అయినా వీక్ ఉంటదేమో లే ఎక్స్పెక్టేషన్స్ ని కూడా ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ అన్ని ఇప్పుడు కాదు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా డేటా అలానే ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ డేటా జాబ్స్ డేటా వచ్చేసరికి కమింగ్ టైమ్స్ లో కూడా జాబ్స్ డేటా అలానే ఉంటుందని ఎలా స్ట్రాంగ్ ఫియర్స్ మార్కెట్ లో ఏర్పడుతుండడం, మార్చ్ లో కూడా రేట్ కట్ ఉండదని ఎలా భయాలు వస్తుండడం. రీసెంట్ గా చెప్పాను కదా, ఫెడ్ స్పీకర్స్ అందరూ కూడా డిసెంబర్ లో రేట్ కట్టే లాస్ట్ రేట్ కట్ అవ్వాలి, దాని తర్వాత రేట్ కట్స్ చేయకూడదని ఎలా ఏదైతే ఫెడ్ మెంబర్స్ ఒక వాదనలు వినిపిస్తున్నాయో అదే ఫెడ్ వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉందని ఎలా ఈసారి రేట్ కట్స్ ఉండవనే భయాలు కూడా మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది గతం గురించి నేనని కాదు, ఇక్కడ ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లైనా మీరు చూడొచ్చు. అండ్ బిఫోర్ టెల్లింగ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. నేనేం భవిష్యత్ ని చూడలేదు అండ్ నాకు మార్కెట్ ని కంట్రోల్ చేసే పవర్ కూడా లేదు. కానీ నా అజంప్షన్స్ గతంలో ఇలాంటివి వందల సార్లు ఇలాంటి సినారియోస్ ని చూసి 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 నేను అర్థం చేసుకున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ ఈవెంట్ కోసం అయితే మార్కెట్ భయపడుతుందో, ఏ ఈవెంట్ కారణంగా అయితే డాలర్ స్ట్రాంగ్ అవుతుందో, ఏ ఈవెంట్ కారణంగా అయితే బాండ్ డీల్స్ ఇలా పెరిగిపోతున్నాయో ఆ ఈవెంట్ రోజు ఆర్ అక్కడి నుంచి ఒక వారం రోజుల లోపు మార్కెట్ లో ఫామ్ అయ్యేదే లో అనేది నా అభిప్రాయం. ఇది నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ జనరల్ గా ఒక అజంప్షన్, అసలు ఎక్కడ మార్కెట్ బాటమ్ అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడి నుంచి మార్కెట్ ఇక పడడం ఆగి పెరగడానికి ఛాన్స్ ఉంది, ఈ వీడియోలో కూడా నేను చెప్పింది అదే. ఎక్కడి నుంచి అది ఏ పాయింట్ అని తెలియాలంటే ఈ లెవెల్స్ ని పక్కన పెట్టేసేయండి, ఈ లోపు ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం. కానీ ఆ పాయింట్ ఏంటంటే జనవరి 20 అనమాట. ఎందుకంటే అప్పుడు ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం ఉంది. ఎయిదర్ అక్కడ ఎగ్జాక్ట్ గా 20కి 1 or 2 days దగ్గరగా అయినా సరే మనకి మార్కెట్ బాటమ్ అవుట్ అవ్వాలి. ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకవేళ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి నేను ఇలా చేస్తా అలా చేస్తా, ఆ కంట్రీ మీద ఈ ట్యాక్స్లు వేస్తా, ఈ కంట్రీ మీద ఇలా చేస్తా, యుఎస్ ని స్ట్రాంగ్ చేస్తా, అక్కడ ఇన్ఫ్లేషన్ పెంచేస్తా అనేలాగా ట్రంప్ గారు చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే, అంటే నిజంగా తను వచ్చిన తర్వాత అంత హైపర్ యాక్టివ్ గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే దెన్ మోస్ట్లీ అక్కడి నుంచి నిజంగానే మార్కెట్ పడే అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే ఇదంతా జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి 1 week లోపు, అంటే ఆ పర్టికులర్ వీక్ లోపు మార్కెట్ లో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ తను ఎంత బ్యాడ్ టర్న్ తీసుకుంటున్నా, ఒక పర్సన్ గా తను ఏం చేయగలడో అది చేస్తున్నా సరే అక్కడి నుంచి 1 week లోపు మార్కెట్స్ బాటమ్ అవుట్ అవుతాయన్నదైతే నా ఒపీనియన్. ఇది యుఎస్ ఈవెంట్ కే. ఆ తర్వాత ఇంకొక వీక్ వదిలేస్తే మీకు మెయిన్ ఈవెంట్ మన ఇండియాలో ఈవెంట్ బడ్జెట్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. గతంలో కూడా చెప్పాను, మార్కెట్ అంతా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఎల్టీసీజీలో ఈసారి ట్యాక్స్ లే తీసేయాలనేలా ఆంఫీ వాళ్ళ దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ వాళ్ళ నుంచి రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయి. కానీ నా భయం అంతా ఈసారి ఎక్కడ ట్యాక్స్ ని పెంచుతారేమో అని, 12.5% నుంచి ఎక్కడ 15% చేస్తారేమో అని. ఆ భయాలు కూడా మార్కెట్ రిలేటెడ్ గా డీప్ ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఈవెన్ మార్కెట్ ఈ 20 దగ్గర నుంచి సెటిల్ అయి మీకు రికవర్ అవుతున్నా బడ్జెట్ కోసం వెయిట్ చేయడం బెటర్. బడ్జెట్ రోజు కూడా ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్ కి, బికాస్ మన దగ్గర నుంచి వచ్చే ఇంపాక్ట్స్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ వారానికి 2 వారాలకు సెటిల్ అయిపోయే ఇంపాక్ట్స్ కాదు అవి. 3-4 నెలలు 6 నెలలు కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయగలవు. ఎందుకంటే ఇది పాలసీ రిలేటెడ్ గా చేంజెస్ కదా. మరి ఎఫ్ఐఎస్ ఇక్కడ డబ్బులు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కంట్రీ రిలేటెడ్ గా పాలసీస్ వాళ్ళకి అనుగుణంగా ఉంటే ఎక్కువ పెడతారు, వాళ్ళకి ఆపోజిట్ గా ఉంటే తక్కువ పెడతారు. ట్యాక్స్లు పెంచేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు బ్యాక్ అవుతారు. కాబట్టి బడ్జెట్ రోజు మన మార్కెట్ కి అగైనెస్ట్ గా ఏ అప్డేట్ రాకపోవడమే ఒక పెద్ద పాజిటివ్ అప్డేట్ అనేది నా ఒపీనియన్. ఆ రోజు కానీ మార్కెట్ కి ఏ నెగిటివ్ రాకపోతున్నా అదే మార్కెట్ స్ట్రాంగ్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ లో పాజిటివ్ గా తీసుకుంటుంది. అండ్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ప్రిపేర్ ఫర్ ద పెయిన్. ఎక్కడ నేను పాజిటివ్ హోప్స్ చెప్పలేదు, ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇలా అయిపోవచ్చేమో లేకపోతే ఇదే లాస్ట్ ఫాల్ అని కూడా చెప్పలేదు. ఒకవేళ మార్కెట్ పడుతూ 22,500 నుంచి 700 ఇన్ బిట్వీన్ కానీ వస్తే, ఇప్పుడే మార్కెట్ రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ఉంది, ఎక్స్పెన్సివ్ లో లేదు, లాజిక్స్ కూడా మాట్లాడుకున్నా. బట్ ఈ లెవెల్స్ కి వస్తుంటే నా దగ్గర ఉన్న మిగతా డబ్బుల్ని మార్కెట్ లో పెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అది మాట్లాడుకునే ముందు ఇది మీకు చూపిస్తున్నది స్మాల్ క్యాప్ 100 చార్ట్ అనమాట. ఆల్మోస్ట్ February 5th, 2024, ఎక్కడ February 5th, 2024 ఆ లెవెల్స్ దగ్గరికి ప్రెసెంట్ మార్కెట్ అయితే వస్తుంది. నేనైతే పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా హయ్యర్ ఫోకస్ చేస్తుంటాను ఒక అకౌంట్ లో. ఆ అకౌంట్ రిలేటెడ్ గా ఈ జోన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అవి ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే లాజికలీ అసలు మార్కెట్స్ అక్కడ వరకు వస్తాయి అండ్ నేను గతంలో అనుకోలేదు, బట్ ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ జోన్. ఇక్కడికి మార్కెట్ వస్తుందంటేనే February 2024 బిగినింగ్ లో మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ప్రెసెంట్ మార్కెట్ వస్తున్నట్టు. లేదు, కండిషన్స్ అన్ని చాలా క్రిటికల్ గా ఉన్నాయి, మార్కెట్ ఇంకా పడుతుందని నాకు అనుమానంగా ఉంది అనుకున్నారనుకోండి, దెన్ ఇది టచ్ చేయొద్దు. ఇంకొక లెవెల్ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్. అది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని, 1 కాదు 2 సార్లు కాదు, మోస్ట్లీ 3 times దగ్గరగా సపోర్ట్ తీసుకొని సర్వైవ్ అయి పైకి మార్కెట్ వచ్చిందనమాట. ఇది స్ట్రాంగ్ లెవెల్ అవుతుంది. 14,200
హండ్రెడ్ అరౌండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రావడం అనేది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆర్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ పాయింట్స్ లో చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ జోన్ అయితే చాలా వాల్యూ జోన్ గా మార్కెట్ లో పరిగణించవచ్చు. తర్వాత కూడా ఒక లెవెల్ ఉంది, కానీ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మార్కెట్స్ ఇంతవరకు స్మాల్ క్యాప్స్ ని తీసుకురావడం అంటే మాత్రం గ్లోబల్ గా ఏదైనా బిగ్ థింగ్స్ జరుగుతుంటే తప్పించి మార్కెట్స్ అయితే ఇక్కడ వరకు రావడం అయితే హార్డ్ అనే చెప్పుకోవాలి. గ్లోబల్ గా నెక్స్ట్ ఏం జరుగుతాయి మనకు తెలియదు, కానీ ప్రెసెంట్ జరుగుతున్న సినారియోస్ తో మాత్రం ఏదైనా ఒక అవకాశం ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఇస్తే మాత్రం అది ఇయర్ ఎండ్ లో మనకి ఏదో సేల్స్ జరుగుతుంటాయి కదా, బిగ్ డిస్కౌంట్స్ లో అమ్మేస్తుంటారని మనం అందరం వెయిట్ చేసుకునేదానికి ప్రయత్నిస్తుంటాం కదా కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో, అలాంటి సేల్ అని అయితే నేను భావిస్తాను ఈ పాయింట్స్ కి వస్తే. అండ్ ఏ ఇండెక్స్ లో ఆల్రెడీ 10% పడ్డాయి అనేది మీకు స్క్రీన్ మీద ఉంటుంది, అండ్ ఏ ఇండెక్స్ లో 15% పడ్డాయి, ఏవేవి 20% పడ్డాయి. యాక్చువల్ గా నెక్స్ట్ 50 జూనియర్ బీస్ అయితే 20% దగ్గరగా పడిపోయింది. అండ్ 20% పైగా పడిన ఏ సెక్టార్స్ అండ్ 25% దగ్గరగా పడిన ఏ సెక్టార్స్ ఆర్ పడితే అవి 20% రావడానికి ఎంతెంత లెవెల్స్ కి రావాలన్న మొత్తం డేటా కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. మార్కెట్ అయితే టూ మచ్ అయితే స్ట్రెచ్ అయింది సెల్ సైడ్. నేను ఇంత త్వరగా ఇలాంటి పొజిషన్ లోకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఒకవేళ లిమిటెడ్ క్యాపిటల్ ఉండి నేను ఇంకా మంచిగా ఆపర్చునిటీ ఉన్నప్పుడే తీసుకుంటాను అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు. కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ట్రంప్ గారు భయాలు ఇంకా పెరిగి ఒకవేళ మార్కెట్ పడితే ఈ జోన్స్ కి వస్తూ ఉంటే నేను మీకు చెప్పినా చెప్పకపోయినా లాజికల్ గా మీకు 1, 2, 3 టైమ్స్ దగ్గరగా రెస్పెక్ట్ చేసిన జోన్ ఇది. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు నచ్చిన కంపెనీస్ ఆల్రెడీ అవి బాగా పడుంటాయి కాబట్టి మార్కెట్ లో కొనుక్కోగలిగే అవకాశం పోర్ట్ఫోలియో లెవెల్లో చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. బట్ ఒకవేళ లార్జ్ క్యాప్ స్పేస్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈటీఎఫ్ లో కానీ వీటిలో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు మాత్రం నిఫ్టీ బేస్డ్ గా నేను చూస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,500 to 22,700 ఈ జోన్స్ దగ్గరకు వచ్చాక నేనైతే పెట్టగలుగుతుంటే, నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేను ఆ ఈటీఎఫ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటున్న పోర్షన్స్ ని ఇంకొంత పెంచుకోవడానికి ఈ లెవెల్స్ లో ప్రయత్నిస్తాను. సో ఇందాక చెప్పింది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పరంగా చూస్తున్న ఇన్వెస్టర్స్ కి, ఇదేమో లార్జ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ రిలేటెడ్ గా చూస్తున్న ఇన్వెస్టర్స్ కి వాల్యూ జోన్స్ గా అయితే నాకు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ యూజువల్ గా నేను ఇలాంటివి నమ్మను, కానీ ఇది కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి సార్, ఇది కూడా మీకు షేర్ చేద్దామనే ఒక దాంతో షేర్ చేస్తున్నాను. కుంభమేళా టైంలో స్టాక్ మార్కెట్ ప్రతిసారి కూడా 3 to 4% దగ్గరగా పడుతూ ఉంటుందట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ 6 నెలల్లో 8% దగ్గరగా పెరుగుతూ ఉంటుందంట. కాస్మిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా స్టాక్ మార్కెట్స్ మీద ఉందా అనేలా క్వశ్చన్ మార్క్స్ తో మనకి డేటా వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో, ఇది శాంకో వాళ్ళ రీసెర్చ్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఏ టైమ్స్ లో కుంభమేళా, ఏ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ ఎంత ఫాలో అయింది, ఆ తర్వాత 6 నెలల్లో ఎంతెంత పెరిగిందని. అంటే మార్కెట్ లో మనకు వెతకడానికి రీజన్స్ దొరకకపోతే ఏదో ఒక రీజన్ వెతకడానికి మార్కెట్ లో ప్రయత్నిస్తున్నట్టు కుంభమేళా రిలేటెడ్ గా ఉంటున్న ఈ అనాలిసిస్ కూడా మార్కెట్ ఇంటర్ కనెక్ట్ చేయడానికి అయితే కొంతమంది అనలిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ లో ఒక్కటి తక్కువైంది, అది యుఎస్ శాంక్షన్స్ ఆన్ రష్యా అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లైక్ ఫ్రైడే చూడండి, ఇవాళ చూడండి, మీకు బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ 5% దగ్గరగా పెరుగుంటది. అన్ని తలనొప్పులు మన మీద ఒకేసారి పడుతున్నట్టు చివరికి బ్రెంట్ క్రూడ్ కూడా 5% దగ్గరగా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో పెరిగి 80 అబోవ్ దగ్గరగా వస్తూ ఉండడం, అది కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదైతే కాదు. ఇవన్నీ ఇలా ఉంటే ఒకే ఒక్క పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐఐపి డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా 5.2 దగ్గరగా వచ్చింది నవంబర్ మంత్ ది. అది 6 months ఒక హై అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ లో ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే మన ఇండియా పర్ఫార్మ్ చేస్తుందని ఇలా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇవాళ మన ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలోనే మార్కెట్ ఇంతలా పడిపోయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ లో బౌన్స్ బ్యాక్ లో వస్తాయి షార్ప్ గా మార్కెట్ పెరగడానికి. లైక్ చూడండి, పడింది వి షేప్ లో మళ్ళీ పెరిగింది, పడింది మళ్ళీ వి షేప్ లో మళ్ళీ పెరిగింది, పడింది మళ్ళీ వి షేప్ లో మళ్ళీ పెరిగింది. కానీ పెరిగిన ప్రతిసారి దానికి మించిన ప్రీవియస్ లోకి మించిన కొత్త లోస్ ని మార్కెట్ ఫామ్ చేస్తూ ఉంది. ఈసారి కూడా పడింది కాబట్టి ఒకవేళ ఇంకొకసారి డీప్ గా మనకి ఫాల్ వస్తే సడన్ గా మార్కెట్ కూడా మనకి రికవర్ అవ్వచ్చు. అట్లీస్ట్ రీసెంట్ గా ఉంటున్న హై మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయ్యేంత వరకు కూడా, డేలో క్లోజ్ అయ్యేంత వరకు కూడా అక్కడ వస్తున్న రికవరీని రియల్ రికవరీ అనుకోవద్దు. అంటే అది నిజంగా మార్కెట్ రికవరీ స్టార్ట్ అయిపోయింది అనుకోకండి. రీసెంట్ డేస్ లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ మనకి అలా బౌన్స్ అవుతుంది. ఓవర్ గా సెల్ అయిపోయినప్పుడు మార్కెట్ బౌన్స్ అవుతుంది. 300 points 200 points నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. కానీ రియల్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా ఉన్న హై క్రాస్ చేసి అబోవ్ క్లోజ్ అయిందా, లేదంటే మీరు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పెట్టుకొని దాని అబోవ్ వెళ్ళి క్లోజ్ అయిందా, కన్ఫర్మేషన్ లేకుండా షార్ట్ టర్మ్ లో ఇంత
ఇంత పడింది కదా, పుట్స్ ఎక్కువ ధరలో ఉన్నాయి అమ్మేస్తాను, కాల్స్ తక్కువ ధరలో ఉన్నాయి కొనేస్తాను అనుకుంటే మాత్రం రాంగ్ టైమ్ లో మీరు ఎంటర్ అయ్యే ట్రాప్ అయితే చాలా బిగ్ ఇంపాక్ట్ ని ఎదుర్కొంటారు. ఇది షార్ట్ టర్మ్. కమింగ్ టు లాంగ్ టర్మ్, మార్కెట్ లో ఎక్కువగా డబ్బులు సంపాదించిన వాళ్ళ క్లియర్ గా మైండ్ లో పెట్టుకుని ఉండే థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయలేరు, లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది. ఈ రెండే వాళ్ళ మైండ్ లో ఉంటాయి. ఇవాల్టి ఫాల్ ని చూసి తట్టుకోగలిగారంటే మీరు, తట్టుకోవడం అంటే ఇంకొక ఆప్షన్ ఉంది, మాకు లాస్ లో ఉన్నాం, మేము లాస్ లోంచి రాం, మళ్ళీ కావాలంటే మా అసలుకి వస్తే మేము బయటకు వచ్చేస్తాం అనుకున్న వాళ్ళైనా సరే అట్లీస్ట్ అలా హోల్డ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా కొంత స్ట్రెంగ్త్ ఉండాలి హార్ట్ లో. బట్ నేను ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్కెట్ ని తిట్టుకోకండి, మార్కెట్ ని అసహించుకోకండి. మీరు ఎంత అసహించుకుంటారో మీకు ఇంకా అంత పెయిన్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇలా అనుకోండి, మార్కెట్ వీక్ పీపుల్ ని బయటికి లాగాలని చూస్తుంది. ఎవరైతే మార్కెట్ ఒక గ్రోత్ ని నిజంగా అందుకోగలరో వాళ్ళనే మార్కెట్ ఉంచాలని చూస్తుంది. ప్రతి గేమ్ లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అవి ఎందుకుంటాయి? వీక్ గా ఉంటున్న పీపుల్ ని చిన్న లెవెల్స్ లోనే తీసేస్తేనే స్ట్రాంగ్ పీపుల్ లాస్ట్ లెవెల్ కి వెళ్ళాలని. ఈవెన్ క్రికెట్ లో కూడా స్టార్టింగ్ లో చిన్న వాళ్ళందరికీ గేమ్స్ పెట్టుకుంటూ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఫైట్ చేసి కప్ గెలుచుకుంటారు కదా, స్ట్రాంగ్ పీపుల్ వినయ్ కప్ గెలుచుకుంటారు కదా. ఇక్కడ మీరు యుద్ధం చేస్తున్నది మార్కెట్ తో కాదు, మార్కెట్ మీ ముందు పెడుతున్న మీ లాస్ తో. కమింగ్ టైమ్స్ లో ట్రంప్ గారు ఏం చేస్తారు, గ్లోబల్ గా ఏం జరుగుతాయి, డాలర్ ఇండెక్స్ ఏమవుతుంది, మన రూపీ ఏమవుతుంది, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఫినామినా. అది నెలలు ఉండొచ్చు, 2-3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఇమీడియట్ గా డేస్ లో రికవర్ అయిపోద్ది అనుకోకండి, 2-3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. బట్ మీ వ్యూ లాంగ్ టర్మే అయింటే, అంటే మినిమం 5 years 10 years అయింటే మాత్రం మార్కెట్ లో ఉంటున్న ప్రెజెంట్ సినారియోకి కంగారు పడి థింక్ చేసి వర్స్ట్ డెసిషన్స్ తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం. నేనైతే మార్కెట్ లో ఈ ఫాల్ లో వీలైతే డబ్బులుంటే యాడ్ చేస్తాను, లేదంటే కామ్ గా దాని అలా పక్కన పెట్టేస్తాను. మీరేం చేస్తున్నారో చెప్పండి. అండ్ మీరు ఈ మార్కెట్ లో ఫాలో అవుతున్న వాటిల్లో ఆల్రెడీ కొంటూ ఉంటే ఏ కంపెనీస్ మీకు అట్రాక్టివ్ గా వచ్చి కొంటున్నారు, ఆర్ ఏ స్టాక్స్ ని కొనాలనుకుంటున్నారు అవి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే మన వాళ్ళు కూడా ఓకే ఇవి కూడా ఉన్నాయి కదా, నేను మిస్ అయ్యి ఉంటాను, ఇది కూడా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను, మన వాళ్ళు కూడా చూసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ నేనేవి చూస్తున్నా అనేది కూడా లాస్ట్ సాటర్డే వీడియోలో చెప్పాను కాబట్టి వీలైతే చెక్ చేయండి. రీజన్ ఏదైనా కానీ అల్టిమేట్ ఇంపాక్ట్ మనకి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ద్వారానే మన మార్కెట్ మీద పడుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గతంలో 1,00,000 కోట్ల పైగానే అక్టోబర్ లో సెల్ చేసిన వాళ్ళు కాస్త రియల్ గా వాళ్ళ సెల్లింగ్ ని సెప్టెంబర్ హాఫ్ నుంచి స్టార్ట్ చేశారు. అలా చూసుకొని అక్కడి నుంచి నెలవారీగా వాళ్ళ సెల్లింగ్ మార్కెట్ లో చేస్తూ ఇప్పుడు 2,00,000 కోట్లకి పైగానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళ సెల్లింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ నెగిటివ్ ఈవెంట్ గా అయితే వాళ్ళ సెల్లింగ్ మారింది. బట్ వాళ్ళ సెల్లింగ్ కి రీజన్స్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి. అది స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నదే. ఎఫ్ఐఎస్ వాళ్ళ డబ్బుల్ని డాలర్స్ లో నుంచి రూపీస్ లోకి తెచ్చుంటే ఇప్పుడు ఆ రూపీస్ నుంచి డాలర్స్ లోకి మార్చుకోవడానికి వాళ్ళ స్ట్రాంగ్ డాలర్ కానివ్వండి, అక్కడ బాండ్ ఈల్డ్ స్ట్రాంగ్ గా ఉండడం, యూఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం, అండ్ కమింగ్ టైమ్స్ లో ట్రంప్ గారు వస్తే ఏం జరుగుతుందో నాకు ఊహాగానాలతో కూడా డబ్బులంతా డాలర్స్ లోకి ఫ్లో అవుతుండడం, ఇవన్నీ కూడా ఫర్దర్ గా రూపీని వీక్ చేస్తూ ఇక్కడ ఉంటున్న ఫండ్స్ ని బ్యాక్ అయ్యేలా చేస్తూ ఉండడం ప్రధానమైన కారణం వాళ్ళ సెల్లింగ్ కి. బట్ అవన్నీ కూడా ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే భయాలన్నీ క్లియర్ అవుతాయనేది నా ఒపీనియన్. అండ్ ఎర్నింగ్స్ కూడా కొంత బెటర్ అవుతున్నాయి కాబట్టి ఐటీస్ లో కానీ లార్జ్ క్యాప్స్ లో కానీ లెట్స్ హోప్ ఈసారి కొంత బెటర్ గా లాస్ట్ టైం Q2 కంటే Q3 కొంత బెటర్ గా ఉండాలని, సో దట్ మన మార్కెట్స్ ఈ బడ్జెట్ ఆ పాయింట్ లో కానీ ఏ అన్సర్టనిటీ ఈవెంట్ కానీ మార్కెట్ ని టచ్ చేయకపోతే ప్రాబబుల్లీ మనం ఈ జనవరిలో చూసేదే లో ఏదైతే చూస్తామో అదే లాస్ట్ లో అయితే అవుతుంది ఫర్ దిస్ ఎంటైర్ 2025. లేదు మనం ఎక్స్పెక్ట్ చేయింది కాక ఇంకేదైనా జరిగిందంటే ట్రంప్ గారి దగ్గర నుంచైనా ఈ బడ్జెట్ లో పర్టికులర్ గా బడ్జెట్ లో దెన్ కమింగ్ మంత్స్ లో కూడా మార్కెట్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉంది. సో కాబట్టి ఈసారి మన బడ్జెట్ బిగ్ ఇన్వెస్టర్స్ ని డిసప్పాయింట్ చేయకూడదనే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్స్ట్రీమ్ షార్ట్స్ కి అయితే ఆల్మోస్ట్ ఇవాళ సెల్లింగ్ ని చూస్తుంటే ఆల్మోస్ట్ 85-87 దగ్గరకు కూడా ఎఫ్ఐఎస్ వెళ్ళుంటారు కాబట్టి టూ మచ్ స్ట్రెచ్ కూడా అయింది మార్కెట్. సెల్ సైడ్ టూ మచ్ స్ట్రెచ్ అయింది. సో ఏదైనా రికవరీ ఉండొచ్చు, బట్ ఆ రికవరీని చూసి రియల్ థింగ్ అనుకోకండి. గతంలో అలాంటి రికవరీసే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు చాలా సార్లు జరుగుతాయి. ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ వ్యాలిడ్ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ ఈ లోపు ఓవర్ సెల్లింగ్ ద్వారా వచ్చే రికవరీస్ మార్కెట్ లో ఫేడ్ అవుట్ కూడా అవుతాయన్న విషయం షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డేటా ఇప్పుడే అప్డేట్ అయింది. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 4,892 crore దగ్గరగా సెల్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. డిఐఎస్ కూడా స్ట్రాంగ్ గానే బై సైడ్ కనిపిస్తున్నారు, ఆల్మోస్ట్ 8,000 crore దగ్గరగా బై చేసినట్లు. కానీ ప్రాబబులీ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే మార్కెట్ లో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, రీటైలర్స్ కానీ హెచ్ఎన్ఐ హౌసెస్ కానీ, అంటే మన దగ్గర ఉంటున్న కార్పొరేట్ హౌసెస్ కానీ వాళ్ళందరూ కూడా సెల్ చేస్తూ ఉండడం, చాలా ఓపిక్ గా లోయర్ లో ప్రైజులు పెట్టుకొని డిఐఎస్ కొంటున్నట్లు అర్థమవుతుంది. అంటే చేస్ చేయకుండా సెల్లర్స్ ని చేస్ చేయట్లేదు ఇక్కడ బయ్యర్స్. సెల్లర్ సెల్ చేస్తుంటే లోయర్ గా కొంటున్నాడు, అంటే 101 దగ్గర సెల్ చేస్తుంటే 101 దగ్గర కొంటున్నాడు, 100 దగ్గర కొంటున్నాడు, 98 దగ్గర కొంటున్నాడు, 97 దగ్గర కొంటున్నాడు. ప్రతి ట్రాన్సాక్షన్ లో బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కానీ ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎవరు ఎక్సెసివ్ గా బయటకు వెళ్ళిపోవాలి ఆరు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు దాన్ని బట్టి ధర పెరగడం ధర తగ్గడం ఉంటుంది అనమాట. అదేంటి బయ్యర్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ గా 8,000 crore అంటే బయ్యరే పోటీ పడి ముందుకు వెళ్ళి ప్రతి దగ్గర సెల్లర్స్ దగ్గర కొనేస్తుంటే అది వేరుంటది. బట్ సెల్లర్స్
ఎక్సెసివ్ గా మార్కెట్ లోంచి వెళ్ళిపోవాలని ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తూ ఉంటే బయర్ లోయర్ లెవెల్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈవెన్ బై నెంబర్ ఎక్కువ ఉంటున్నా మార్కెట్ లో మనకి స్టెబిలిటీ కనిపించదు. ఎవరు డామినేట్ చేస్తున్నారు మార్కెట్ నేను చూస్తే ఇవాళ ఫాలో అయిన దాని ప్రకారం చూస్తే సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు. అందులో ఎఫ్ఐఎస్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారా లేదా అనేది చూడాలి. బట్ దానికంటే హెచ్ఎన్ఐ హౌసెస్ ఉంటాయి, మన దగ్గర బిగ్ ఫ్యామిలీ హౌసెస్ ఉంటాయి, వాళ్ళ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ఉంది అనేలా సోషల్ మీడియాలో అయితే ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. బట్ క్లియర్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే డామినేట్ చేస్తుంది. సుమారుగా 5,000 crores సెల్లింగ్ ఇవాళ ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో చేశారు. అండ్ జస్ట్ నౌ ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అయింది. 5.22 దగ్గరగా వచ్చిందనమాట. ఎక్స్పెక్టేషన్ 5.3 దగ్గరగా ఉంటదని. సో ఒక గ్రేట్ రిలీఫ్ అని అనుకోవాలి మనకు సంబంధించి. మన దగ్గర ఇన్ఫ్లేషన్ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉంది. 4 month లో ఉంది. 4 month లో అని మనం సీరియస్ గా తీసుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో చూడాలి. ఎక్స్పెక్టేషన్ 5.3. సో దాంతో కంపేర్ చేస్తే 5.22% వస్తూ ఉండడం ఇది కూడా ఇంకొక సిల్వర్ లైనింగ్ మన మార్కెట్స్ పరంగా. ఐఐపి డేటా బాగుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా బాగుంది, ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బాగుంది. సో కాబట్టి మన డొమెస్టిక్ గా ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ థింగ్ ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతూ ఫర్దర్ గా వీక్ అవుతూ వెళ్ళిపోవడం. ఇప్పుడు చూపించిన దానికంటే గతంలో చూపించిన దానికంటే ఇంకా వీక్ అయిపోతూ వెళ్తుంది. అదొక్కటే ఆగిందంటే డొమెస్టిక్ గా మనకి ఏ ప్రాబ్లం కూడా లేనట్టే. రీసెంట్ గా జీడీపీని డౌన్ గ్రేడ్ చేశారు, కానీ అది రీసెంట్ గా ఒక 2-3 months నుంచి బ్యాక్ నుంచి మనకు వస్తున్న అప్డేట్ అనమాట. సో మన దగ్గర కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే ఒక్కొక్కటిగా యాడ్ అవుతున్నాయి. ఐఐపి ప్రెసెంట్ సిపిఐ దీంతో మనకి ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తారులే యూఎస్ లో కానీ ఒక స్టెబిలిటీ వచ్చి అక్కడ రేట్ కట్లు కానీ కొనసాగిస్తుంటే ఇక్కడ కూడా రేట్ కట్లు చేస్తారులే ఒక ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇంతలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకునే ముందు పీటర్ లించ్ గారు మార్కెట్ ఫాల్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ సైకాలజీని అయితే షేర్ చేశారు. దాన్ని ఇప్పుడు మీకు ఒక చిన్న బిట్లా మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను, వీలైతే గమనించండి. You should study history, and history is the important thing you learn from. What you learn from history is the market goes down. It goes down a lot. The math is simple. There's been 93 years a century. This is easy to do. The market's had 50 declines of 10% or more. So 50 declines in 93 years. About once every 2 years, the market falls 10%. We call that a correction. That means a euphemism for losing a lot of money rapidly. But we call it a correction. And so 50 declines in 93 years, about once every 2 years, the market falls 10%. Of those 50 declines, 15 have been 25% or more. That's known as a bear market. We've had 15 declines in 93 years. So every 6 years, the market's going to have a 25% decline. That's all you need to know. You need to know the market's going to go down sometime. If you're not ready for that, you shouldn't own stocks. And it's good when it happens. If you like a stock at 14 and it goes to 6, that's great. You understand the company, you look at the balance sheet and they're doing fine. You're hoping to get to 22 with it. 14 to 22 is terrific. 6 to 22 is exceptional. So you take advantage of these. It's going to happen. No one knows when they're going to happen. It would be people tell you about it after the fact that they predicted it, but they predicted it 53 times. And so you can take advantage of the volatility in the market if you understand what you own. సో ఇది కొంచెం మీకు వాల్యూని యాడ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఈవెన్ చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నది మార్కెట్ ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ లాంగ్ టర్మ్ లో మనం ఎలాంటి వెల్త్ ని చూస్తామన్న పాజిటివ్ మైండ్ సెట్ ని కూడా మనం లోపల ఉంచుకున్నప్పుడు ఎప్పుడు మనం కంగారు పడం, వీలైతే పెడతాం డబ్బులు, లేదంటే వెయిట్ చేస్తాం. అండ్ ఇందాకే అడిగాను కదా, ఈ ఫాల్ లో మీరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న స్టాక్స్ ఏంటి, ఆల్రెడీ కొంటుండొచ్చు ఆర్ కొనాలని వెయిట్ చేస్తున్న స్టాక్స్ ఏంటో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో ఈ డేటాని మీకు చూపించాను, బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ బాగా పడుతుంది కదా, మేబీ ఆ కంగారులో ఉండి ఈ డేటాని మీరు అవాయిడ్ చేసి ఉండొచ్చు. కాబట్టి రేపటి నుంచి జరగబోతున్న ఇంపార్టెంట్ థింగ్స్ ని ఒకసారి గుర్తు చేద్దాం అనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాను. రేపు విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్, మోబిక్విక్ రిలేటెడ్ గా 1 month లాక్ ఇన్ ఫైనల్ డేట్స్ రేపు. అంటే ఎవరెవరైనా రేపు ఎండ్ ఆఫ్ ద డే కి వాళ్ళకి లాక్ ఇన్స్ ఎక్స్పైర్ అవుతాయి, కాబట్టి వాళ్ళు సెల్ చేయాలనుకుంటే కమింగ్ డేస్ లో ఈ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళకున్న వాటాల్ని సెల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ కంపెనీస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ లాక్ ఇన్స్ కంప్లీట్ అయ్యే ఆ డే కానీ ఆ తర్వాత డే కానీ మార్కెట్ డేస్ లో కానీ ప్రాఫిట్ బుక్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు మంచిగా ఫాల్ ని మనకు క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ టైమ్స్ లో యూజువల్ గా నేను ఐపీఓ స్టాక్స్ లో నాకు పొజిషన్ రాలేదనుకోండి, ఐపీఓ టైంలో నేను 1 month లాక్ ఇన్ కోసం చూస్తుంటాను. అలా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏ ఐపీఓస్ ఏ డేట్స్ నా లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్నాయి మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఆ రోజు దాని తర్వాత రోజు మీరు అబ్జర్వ్ చేశారంటే దాంట్లో ఫాల్ కనిపించిందంటే మాత్రం మనం కంగారు పడాల్సింది కాదు, అది అవకాశంగా చూడాల్సిందే. ఎందుకంటే షార్ట్ టర్మ్ కి ఎవరైతే వీటిల్లో ఉండింటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతుంటారు.
అయిపోతుంటారు ఆ పాయింట్ లో, అప్పుడు మనకి లిక్విడిటీ దొరుకుతుంది, కిందకి మంచిగా ఫాలో అవుతుంది, కొనడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైనా ఈ ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేసి కూడా మీకు దొరక్క మీరు అనాలిసిస్ చేసి మంచిగా ఉంటుంది కమింగ్ టైమ్స్ లో ఫ్యూచర్ అని కొనాలనుకుంటుంటే ఈ పర్టికులర్ డేట్స్ అవకాశాన్ని ఇచ్చే స్కోప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ డేటాను కొంత జాగ్రత్తగా గమనించండి. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు డిసెంబర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని రిలీజ్ చేశారు. అందులో ఫారెన్ రూమ్ అనేది 37% కి జంప్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెప్టెంబర్ క్వార్టర్ లో జస్ట్ 5 బేసిస్ పాయింట్స్ తక్కువ అవడం కారణంగా ఎంఎస్సిఐ వెయిటేజ్ లో ఇంక్లూజన్ రాలేకపోయింది. కానీ ఇప్పుడు మారుతున్న ఈ ఫారెన్ రూమ్ కారణంగా ఎంఎస్సిఐ వాళ్ళు ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని డబుల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ $225 మిలియన్ దగ్గరగా ఫండ్స్ ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ని కొనే కమింగ్ డేస్ లో కొనే అవకాశం ఉంటుందని. అండ్ దీనికి డేట్ February 28, రీబ్యాలెన్సింగ్ డేట్ February 28. ఆ టైంలో కానీ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేస్తే బ్యాంక్ కు మంచిదనేలా మనకి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. లెట్స్ సీ February 28 ఈ అనౌన్స్మెంట్ వస్తే స్టాక్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని. ఓవరాల్ గా ఈ డేటా ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. బయోకాన్ వాళ్ళకి వాళ్ళ మలేషియాలో ఉంటున్న ఫెసిలిటీ రిలేటెడ్ గా USFDA ఇన్స్పెక్షన్ లో సెప్టెంబర్ లో జరిగిన ఇన్స్పెక్షన్ లో అయితే ఆల్మోస్ట్ 5 అబ్జర్వేషన్స్ వచ్చి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా వాళ్ళకి నెగిటివ్ గా వచ్చిందనమాట. ఇప్పుడు అగైన్ దాని రిలేటెడ్ గా వాళ్ళ ఫర్దర్ ఇన్స్పెక్షన్స్ లో ఎటువంటి ఇష్యూ లేదని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి USFDA ఒక క్లాసిఫికేషన్ మారుతూ ఉండడం ఇప్పుడు వాళ్ళ మలేషియన్ ఫెసిలిటీ ఏదైతే ఇప్పుడు ఇన్స్పెక్షన్ జరిగి నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చి అప్రూవల్ దొరికిందో అక్కడి నుంచి కమింగ్ టైమ్స్ లో ఆస్పాట్ రిలేటెడ్ గా లాంచ్ జరుగుతుంది. ఇన్సులిన్ రిలేటెడ్ గా బయోసిమిలర్ లాంచ్ జరుగుతుంది. సో దట్ ఈ కంపెనీకి లాభం ఉంటుందనేలా స్ట్రాంగ్ అప్డేట్స్ అయితే మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెసిలిటీ. అక్కడి నుంచి దాని రిలీజ్ జరిగిందంటే, ఆ బయోసిమిలర్ రిలీజ్ జరిగిందంటే మంచి సేల్స్ ఉంటాయని కూడా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి యాక్చువల్ గా ఇది చాలా స్ట్రాంగ్ అప్డేటే. బట్ ఇవాళ మార్కెట్ ఎంటైర్ సెల్ ఆఫ్ లో ఈ ఇంపాక్ట్, ఈ రియల్ ఇంపాక్ట్ మనకి స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఎవర్ గ్రీన్ స్పేసెస్ అని కొన్ని ఉంటాయి మొత్తం సెక్టార్స్ లో. అందులో వైర్స్ అండ్ కేబుల్స్ చాలా ఇండస్ట్రీస్ లో ఉపయోగపడే సెగ్మెంట్స్ అనమాట. లైక్ మీరు డేటా సెంటర్స్ పరంగా చూసినా, పవర్ లో చూసినా, సోలార్ కేబుల్స్ పరంగా చూసినా, రబ్బర్ కేబుల్స్ చూసినా, కంట్రోల్ కేబుల్స్ చూసినా, కమ్యూనికేషన్స్ పరంగా చూసినా, ఆప్టికల్ ఫైబర్ పరంగా చూసినా, స్టెయిన్లెస్ స్టీల్ కానీ, హౌస్ వైర్స్ కానీ, ఫైర్ సర్వైవల్ రెసిస్టెన్స్ కేబుల్స్ కానీ, కమ్యూనికేషన్ కేబుల్స్ కానీ, స్పీకర్ కేబుల్, టెలిఫోన్ కేబుల్, ఇలా చాలా వాటిల్లో చాలా కంపెనీస్ కి సంబంధించి కేబుల్స్ అయితే తయారవుతుంటాయి. సో కాబట్టి ఈ కేబుల్ స్పేస్ లో ఉంటున్న ప్లేయర్స్ ని ఒకవేళ మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే నువామా రీసెర్చ్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ టేబుల్ ని పెడుతున్నారు. ఏ కంపెనీస్ రిలేటెడ్ గా కేబుల్ అండ్ వైర్ రెవెన్యూ ఎంత ఉంది, రెవెన్యూ లాస్ట్ 8 years లో ఎంత % CAGR లెక్కన గ్రో అవుతుంది, వాళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏంటి, ఏ స్పేస్ లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మీరు బిజినెస్ చేస్తున్న వైర్స్ ని సప్లై చేస్తున్న వాళ్ళు చూడాలనుకుంటే ఆ స్పేస్ లో ఉంటున్న వాళ్ళని చూడొచ్చు. ఆప్టికల్ కేబుల్ పరంగా చూడాలనుకుంటే వాటిల్ని చూడొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ కేబుల్స్ కానీ, సోలార్ కేబుల్స్ కానీ, ఏ స్పేస్ లో ఉంటున్నా, ఎలాంటి ప్లేయర్స్ ఏ వైర్స్ ని తయారు చేస్తున్నారని ఒక డేటా మీకు ఉంటుంది. సో డైరెక్ట్ గా ఏదైనా ఒక పర్టికులర్ థీమ్ ఉన్నప్పుడు ఆ థీమ్ ని డైరెక్ట్ గా వెళ్ళి ఆ కంపెనీస్ తో ప్లే చేసేదానికంటే దానికి వైర్స్ అండ్ కేబుల్స్ ని సప్లై చేస్తున్న కంపెనీస్ తో ప్లే చేయడం కూడా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. కాబట్టి అపార్ కానీ, కాబెల్ కానీ, పాలీక్యాప్ కానీ, KEI కానీ, ఫినోలెక్స్ కానీ, హ్యావెల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నాయనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి, ఫర్దర్ మీ అనాలిసిస్ కి యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ నెంబర్స్ కూడా రెవెన్యూస్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 3.6% గ్రో అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఆల్మోస్ట్ 8.4% దగ్గరగా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది. వీళ్ళ బిజినెస్ వర్టికల్స్ కూడా ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ కానీ, ఇంజనీరింగ్ అండ్ R&D సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ బిజినెస్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ లైన్స్ లోని ఈ క్వార్టర్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 18 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంతకాల క్రితం నోవాటిస్ వాళ్ళకి సంబంధించిన ఒక డ్రగ్, ఇంట్రెస్ట్రో డ్రగ్ రిలేటెడ్ గా నోవాటిస్ వాళ్ళకి అగెనిస్ట్ గా ఫెడరల్ కోర్ట్ లో US లో తీర్పు వచ్చింది కదా. దీని కారణంగా మన దివీస్ ల్యాబ్స్ ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్రో అనే హార్ట్ డ్రగ్ రిలేటెడ్ గా దివీస్ వాళ్ళే API ని సప్లై చేస్తున్నారనమాట. ఇప్పుడు గతంలో నోవాటిస్ వాళ్ళకి అంటే ఇండైరెక్ట్ గా దివీస్ వాళ్ళకి కూడా యాంటీగా వచ్చిన కోర్ట్ రూలింగ్ కి ఇప్పుడు పాజిటివ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన కోర్ట్ రూలింగ్ ని ప్రెజెంట్ రివర్స్ చేస్తున్నట్లు స్టేట్మెంట్స్ కనిపిస్తుండేసరికి ఇది దివీస్ ల్యాబ్స్ పరంగా మనం మంచిగా చూడాలి. ఎందుకంటే నోవాటిస్ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్రో డ్రగ్ రిలేటెడ్ గా అథారిటీని కలిగి ఉంటే, సేల్స్ బాగుంటే దివీస్ వాళ్ళకు కూడా API రిలేటెడ్ గా మంచి బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్, నోవాటిస్ పరంగా వస్తున్న ఈ డెవలప్మెంట్, గతంలో ఉన్న నెగిటివ్ కోర్ట్ రూలింగ్ ని రివర్స్ చేస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్ దివీస్ ల్యాబ్స్ పరంగా మంచిగానే చూడాలి.
మార్కెట్ అంతా కుప్పకూలుతున్న సమయంలో ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయిందంటే అది అపోలో మైక్రో సిస్టమ్స్, వన్ ఆఫ్ ద స్టాక్. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ గా వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు కదా, ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేసి అండ్ కన్వర్టబుల్ వారెంట్ ని ఇష్యూ చేసి డిఫెన్స్ రిలేటెడ్ గా క్యాపెక్స్ కోసం వీళ్ళు చేస్తారని చెప్పారు కదా. దీని రిలేటెడ్ గా చేసిన ఫండ్ రైజింగ్ లో ప్రమోటర్స్ కూడా పాలు పంచుకున్నారు, ప్రమోటర్స్ కూడా వాటాని కొన్నారు. అంటే ఈ పాయింట్స్ లో కూడా, ఈ లెవెల్స్ లో కూడా ప్రమోటర్స్ ఈ కంపెనీలో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే కంపెనీ గ్రోత్ అని ప్రమోటర్స్ నమ్ముతున్నారని మార్కెట్ అర్థం చేసుకుంటూ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో మనకి రైజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇంటెరార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 221 crores విలువ చేసే ఆర్డర్ ఫ్రమ్ టాటా వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు, టాటా వాళ్ళకి సంబంధించిన సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఉంది కదా, దాని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఒక ఆర్డర్ లభించినట్టు. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ టాటా సెమీ కండక్టర్స్, అగార్థస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా, అంటే ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ గుజరాత్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెడీమేడ్ గా కట్టేస్తున్నారు కదా, ఈజీగా బిల్డింగ్స్ కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ చాలా క్విక్ గా కట్టేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన బిజినెస్ లో వీళ్ళు ఉంటారు. ఇది రీసెంట్ గానే ఐపీఓగా వచ్చింది. సో త్వరగా ఎవరైనా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కట్టాలనుకుంటే వీళ్ళతో టైఅప్ అయి ఈజీగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి వీళ్ళకి ఆర్డర్స్ టాటా వాళ్ళ దగ్గర నుంచి, అగార్థస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జస్ట్ డైల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ డైల్ నెంబర్స్ ని మీరు క్లీన్ గా గమనించారంటే మార్జిన్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ఈసారి స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈసారి 30.1% మార్జిన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈస్ హైయెస్ట్ ఎవర్ మార్జిన్స్ ఉంటున్నప్పుడు రెవెన్యూస్ ఎక్స్పెక్టెడ్ గా గ్రో అయినా చాలు మంచి ప్రాఫిట్స్ కింద నమోదవుతాయి. కానీ అలా గ్రో అవ్వకుండా అదర్ ఇన్కమ్ లో కూడా తగ్గుతూ ఉండడం ఈసారి ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చింది. అండ్ నాకు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు క్యాష్ రిజర్వ్స్ ని చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తారు. ఎలా అంటే 7,500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ వీళ్ళ దగ్గర 5,000 కోట్లు క్యాష్ ఉంది. అర్థమవుతుంది కదా, అంటే ఆ క్యాష్ తో చాలా థింగ్స్ చేయొచ్చు కదా, బిజినెస్ రిలేటెడ్ గా వేరే కంపెనీస్ రిలేటెడ్ గా అక్విజిషన్స్ చేయొచ్చు, స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని ప్రయత్నించవచ్చు, ప్రాపర్ ప్లాన్ తో స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించవచ్చు. బట్ వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాష్ రిజర్వ్స్ అయితే పెంచుకుంటూ ఇవాళ ఫాలో అయిన దానికి ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ ప్రకారం చూస్తే మాత్రం 7,600 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 5,000 crore అబౌవ్ దగ్గర క్యాష్ మెయింటైన్ చేస్తుంది. మరి ఏదైనా కమింగ్ టైమ్ లో సడన్ గా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారేమో చూడాలి. కానీ జస్ట్ క్యాష్ అలా ఐడియల్ గా పెట్టుకోవడం బ్యాలెన్స్ షీట్ కి స్ట్రెంతే. కానీ గ్రోత్ రిలేటెడ్ గా చూస్తున్న ఇన్వెస్టర్స్ అయితే టైం టు టైం ఆ క్యాష్ రిజర్వ్స్ ని చూసి ఏ అనౌన్స్మెంట్ లేకపోవడానికి కూడా డిసప్పాయింట్మెంట్ గానే చూస్తారు. డీమార్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ బాగా పెరిగాయి. టోటల్ ఇన్కమ్ దగ్గర చూడండి, గతంలో 13,605 ఉంది కదా, అది ఇప్పుడు 15,996 crore కి వచ్చింది. రెవెన్యూస్ ఏమో స్ట్రాంగ్ గా పెరిగాయి, బట్ ఈ ఎక్స్పెన్సెస్ హెవీగా పెరగడం, ఈ ఎక్స్పెన్సెస్ లో కూడా ఎక్కడెక్కడ ఎక్స్పెన్సెస్ పెరిగాయని మీరు చూసారంటే డిస్కౌంట్స్ ని వీళ్ళు ఎక్కువ ఆఫర్ చేశారు. స్టోర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా పడుతున్న ఎక్స్పెన్సెస్ తో మార్జిన్స్ పడిపోతూ ఉండేసరికి ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ స్ట్రాంగ్ గా పెరుగుతున్న రీసెంట్ బిజినెస్ డేటా వాళ్ళ రెవెన్యూ పరంగా ఇచ్చింది కాబట్టి స్టాక్ ఆ టైంలో 10% దగ్గరగా పెరిగింది. బట్ మార్జిన్స్ ఫాల్ కారణంగా ఇక్కడ ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతుండడం మార్కెట్ కి కొంత నచ్చలేదు ఇవాళ. అండ్ ఈ పర్టికులర్ కంపెనీని చాలా టైం నుంచి లీడ్ చేసిన నొరోన్హా గారు తన పొజిషన్ కి రిజిగ్నేషన్ చేస్తున్నట్టు, అండ్ తన ప్లేస్ లోకి అంశుల్ గారు తన యూనిలీవర్ కి సంబంధించి థాయిలాండ్ హెడ్ అనమాట, ఆల్మోస్ట్ 30 years దగ్గరగా తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీలో, యూనిలీవర్ లో. సో అతన్ని ఇప్పుడు డీమార్ట్ CEO గా తీసుకొస్తూ ఉండడం కంపెనీ చేస్తున్న ఇంకొక మేజర్ అప్డేట్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న జోన్స్ నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే 22,950, అబిలో 22,860, అబో వస్తుంటే 23,130, అబో 23,270. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,820, బిలో 47,630, ఇక్కడ నుంచి అప్ సైడ్ 48,190, అబో 48,470. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.